ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీతా జ్ఞానసారం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం మూలంలోని బ్రహ్మ సందర్శన యోగంలో 11వ శ్లోకం ధ్యాన విశిష్టత అన్న అంశంపై మనం ఇప్పుడు జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ముహూర్తమపి యోగచ్చేన్ నాసాగ్రే మనసా సహ సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం. మిత్రులారా, ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని షేర్ చేసుకుందాం. భ్రూమధ్యంలో మనస్సును లగ్నం చేసి ఒక్క ముహూర్తం కాలమైన ధ్యానం చేస్తే 100 జన్మల పాపాలు నశిస్తాయి. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. నాసికాగ్రం అన్నా భ్రూమధ్యం అన్నా రెండు ఒకటే. నాసికాగ్రం అంటే ముక్కు కొన కాదు, ముక్కు యొక్క అగ్రస్థానం అంటే మొదలు స్థానం. ఒక్క రోజులో 30 ముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఒక ముహూర్త కాలం 48 నిమిషాలు కలిగి ఉంటుంది. ఒక్క ముహూర్త కాలమైన నాసికాగ్రంలో మనస్సుతో కూడి నిశ్చల దృష్టిని నిలిపి, అంటే భ్రూమధ్యంలో అంతర్దృష్టిని నిలిపి అక్కడే మనస్సును నిశ్చలంగా ఉంచి మనలోనికి వచ్చే గాలిని, బయటకు పోయే గాలిని అంటే శ్వాసను తదేకంగా గమనిస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే, ధ్యానం చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి. ఎలాగైతే అనేక యుగాలు అంధకారంలో ఉన్నా ఒకానొక గది యొక్క కిటికీలు తెరవగానే దాని లోపలి చీకటి అంతా మటుమాయమైనట్లు అనేక యుగాల పాపం కూడా ముహూర్తకాలం జ్ఞాన వెలుగులో అంతం అవుతుంది. మిత్రులారా, ఇప్పుడు తత్సంబంధమైన జ్ఞానం భగవద్గీత 5వ అధ్యాయంలోని 17వ శ్లోకం ద్వారా మరొకసారి మనం మననం చేసుకుందాం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్యంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. మిత్రులారా, ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఎవరి మనసు, బుద్ధి పరమాత్మతో నిరంతర ఐక్య స్థితిలో ఉంటుందో అటువంటి తత్పరాయణులైన వాళ్ళు జ్ఞానం వల్ల పాపరహితులై జన్మరాహిత్యాన్ని పొందుతారు. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం ద్వారా మనం మరికొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం. మాస్టర్స్, ఈ జ్ఞానం మూలంలోని బ్రహ్మ సందర్శన యోగంలో 39వ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. మాస్టర్స్, మనం అహం బ్రహ్మేతి మాం ధ్యాయేత్ ఏకాగ్రమనసా సకృత్ సర్వం తరతి పాప్మానం కల్పకోటి శతైకృతం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నేనే ఆ పరబ్రహ్మమును అని ఏకాగ్ర చిత్తంతో ఒక్కసారైనా ధ్యానం చేస్తే అతని యొక్క 100 కోట్ల కల్పాలలోని పాపాలు నశిస్తాయి. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. పరమాత్మను పొందడానికి మానవుడికి ఏర్పరిచిన పూజాదికాలు, జపతపాలు, మంత్రానుష్ఠానాలు మొదలైన సాధనలు అన్నింటిలో ధ్యాన సాధన అత్యుత్తమమైనది. ఇది తీవ్రమైన ముక్తి కాంక్ష కలిగిన ముముక్షువులు సద్గురు ఉపదేశం పొంది అభ్యాసం చేసే విద్య. తద్వారా ఆత్మదర్శనం, బ్రహ్మాత్మ అనుభవం లభిస్తాయి. ధ్యానం ద్వారా జ్ఞానం కలిగి జ్ఞానం అనే అగ్నిలో పడి కర్మలు దగ్ధమయ్యి మళ్ళీ మళ్ళీ జనన మరణాలకు తిరిగి రాని ముక్తిని పొందటం ఈ ధ్యాన సాధన యొక్క ధ్యేయం. ధ్యాన సాధనలో అంతర్ముఖమైన మనస్సును శ్వాస లయమయ్యే నాసికాగ్రంలో ఆలోచనారహిత స్థితిలో స్థిరపరిచి ఒక్కసారైనా అహం బ్రహ్మాస్మి
నేనే బ్రహ్మమును అని ఒక్క ముహూర్త కాలం అయినా ధ్యానయోగం చేయగలిగితే, ధ్యానంలో సర్వాత్మను పరబ్రహ్మను అనుభవిస్తే అటువంటి వారి యొక్క సమస్త పాపాలు నశిస్తాయి. అంత శక్తివంతమైనది ఈ ధ్యాన సాధన. మరి నేనే బ్రహ్మమును అనే భావన ఆత్మలో తాదాత్మ్యం చెందడానికి, నేను అనే ఉనికి అఖండ చైతన్యంలో విలీనమవడానికి దోహదకారి అవుతుంది. మిత్రులారా, మనం ఇప్పుడు తత్సంబంధమైన జ్ఞానం భగవద్గీతలోని 10వ అధ్యాయంలోని 3వ శ్లోకం ద్వారా ఒకసారి మననం చేసుకుందాం మాస్టర్స్. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరు పరమాత్మను అనాది అని, జన్మం లేని వానిగాను, లోకాలను ఏలే మహేశ్వరునిగాను తత్వదృష్టితో తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానులు. వంటి వాళ్ళు సర్వ పాపాల నుండి విముక్తులవుతున్నారు. మిత్రులారా, మరి మనం ఎలా ధ్యానం చేయాలి? ఆ ధ్యాన సాధన చేసేటప్పుడు మనం ఏ స్థితిలో ఉండి ధ్యానం చేయాలి? ఆ సర్వాత్మే మనమై ఉన్నాము, మనమే ఆ సర్వాత్మలో భాగమై ఉన్నాము అన్న భావనతో గనక చక్కగా ధ్యానించినట్లయితే మనం ఆ సర్వాత్మను పొందగలుగుతాము అనేది ఈ జ్ఞానం ద్వారా మనం తెలుసుకున్నాం కదా మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.